సో స్కాల్ప్ మీసోథెరపీ ఈ ప్రొసీజర్లో ఏంటంటే మనం ఆర్టిఫిషియల్గా డిరైవ్ చేసే గ్రోత్ ఫ్యాక్టర్స్ కానీ వైటమిన్స్ కానీ నెక్స్ట్ స్టెమ్ సెల్స్ కానీ ఇలాంటివి ఇంజెక్షన్స్ రూపంలో ఇస్తాం ఆర్ స్కాల్ప్ మీద అప్లై చేసి మైక్రో నీడ్లింగ్ చేస్తాం. ఈ ప్రొసీజర్ ఏంటంటే బ్లడ్ తీసే పని ఉండదు. పేషెంట్స్కి ఎవరికైనా న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ లాంటివి ఉంటే వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ ఈజ్ స్కాల్ప్ థ్రెడ్స్. ఇందులో సర్జికల్ గ్రేడ్ థ్రెడ్ మెటీరియల్స్ని స్కాల్ప్ కింద ఇంజెక్షన్స్ రూపంలో పెడతామన్నమాట. ఈ థ్రెడ్స్ మనకి కొలాజన్ టిష్యూ రీజనరేషన్, ఇలాస్టిన్ ఫార్మేషన్, ఫైబ్రోబ్లాస్ట్ గ్రోత్ ఫ్యాక్టర్ ఫార్మేషన్ ఇలా రియాక్షన్స్ వల్ల హెయిర్ గ్రోత్ని హెల్ప్ చేస్తుంది. సో ఈ ప్రొసీజర్స్ ఫ్రీక్వెన్సీ ఎలా చేయించుకోవాలి అంటే పిఆర్పి జిఎఫ్సి సెషన్స్ అనేది మంత్లీ వన్స్ తీసుకోవచ్చు. మీసోథెరపీ బై వీక్లీ ఆర్ మంత్లీ వన్స్ కూడా తీసుకోవచ్చు. థ్రెడ్స్ ప్రొసీజర్ అనేది ఇయర్లీ వన్స్ ఆర్ 6 monthsకి ఒకసారి చేయించుకోవచ్చు. సో ఇప్పటిదాకా చెప్పిన ఈ ప్రొసీజర్స్ అన్నీ మనకి నాన్ సర్జికల్ హెయిర్ లాస్ ట్రీట్మెంట్స్ కింద వస్తాయి. ఇవన్నీ ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ఆండ్రోజెనిక్ అలోపేషియా, అలోపేషియా ఏరియేటా, టీలోజన్ ఎఫ్లూయం ఇలాంటి కండిషన్స్లో యూజ్ అవుతాయి. లేట్ స్టేజెస్కి